హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం చేసే పైథాన్ ప్రాజెక్ట్ వచ్చేసి కాపీ పేస్ట్ టూల్ యూజింగ్ పైథాన్. సో ఇదేంటంటే మన పైథాన్ ప్యాకేజెస్ యూజ్ చేసుకొని ఏదైనా ఒక టెక్స్ట్ని కాపీ చేసుకొని మళ్ళీ మనం పేస్ట్ చేస్తాం. సో దానికి కావాల్సిన మాడ్యూల్స్ ఏంటో చూద్దాం. మనం రిక్వైర్డ్ మాడ్యూల్స్ పైపర్ క్లిప్. సో మనం కాపీ పేస్ట్ టూల్ కోసం ఇక్కడ పైపర్ క్లిప్ అనే మాడ్యూల్ని యూజ్ చేస్తున్నాం. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్ పైపర్ క్లిప్. సో అది యూజ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వెబ్సైట్లో కూడా దొరుకుతుంది ఇది. సో ఇక్కడ నేను పిప్ ఇన్స్టాల్ పైపర్ క్లిప్ని కాపీ చేసుకున్నా. సో ఈ ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం పైథాన్లో. సో నేను అనకొండ ప్రాంప్ట్లో మన పైపర్ క్లిప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నా. పిప్ ఇన్స్టాల్ పైపర్ క్లిప్. సో నేను అనకొండ ప్రాంప్ట్లో అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నా ఇప్పుడు. సో ఇక్కడ మనకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసిన. సో మనం సక్సెస్ఫుల్గా అయితే పైపర్ క్లిప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం మన స్పైడర్ని ఓపెన్ చేసి మన కోడ్ రాసుకుందాం కాపీ పేస్ట్ కోసం. సో ఫస్ట్ నేను మన పైపర్ క్లిప్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇంపోర్ట్ పైపర్ క్లిప్. సో ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని తీసుకుంటున్నా. టెక్స్ట్ ఈక్వల్స్ టు వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఇక్కడ నేను వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో అనే టెక్స్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటా బై యూజింగ్ పైపర్ క్లిప్ డాట్ కాపీ ఆఫ్ టెక్స్ట్. సో ఇక్కడ నేను డాట్ కాపీ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మన టెక్స్ట్ని కాపీ చేసుకున్నాం. సో ఇక్కడ నేను కమెంట్లో కూడా రాస్తున్నాం కాపీస్ టెక్స్ట్ టు ద క్లిప్బోర్డ్. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకొక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఈ టెక్స్ట్ని పేస్ట్ చేద్దాం. సో అది ఎలా అంటే టెక్స్ట్ 2 ఈక్వల్స్ టు పైపర్ క్లిప్ డాట్ పేస్ట్. సో ఇప్పుడు నేను మన టెక్స్ట్ని ఈ టెక్స్ట్ 2 అనే వేరియబుల్కి పేస్ట్ చేసిన. సో అది నేను ఇక్కడ కమెంట్లో రాసిన పేస్ట్ ద టెక్స్ట్ ఫ్రమ్ క్లిప్బోర్డ్. సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ని ప్రింట్ చేసుకుందాం, అంటే పేస్ట్ అయిందా లేదా అని చెప్పి తెలియనికి. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ 2ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ టెక్స్ట్ 2. సో మనము ఇదంతా కూడా రన్ చేద్దాం ఈ కోడ్ని. సో మనం స్పైడర్లో ఎలా రన్ చేస్తామంటే బై యూజింగ్ కంట్రోల్ ఎంటర్. సో నేను కంట్రోల్ ఎంటర్ చేస్తే మనకు వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకొని ప్రింట్ అయింది. అంటే టెక్స్ట్లో మనకు సక్సెస్ఫుల్గా అది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బేసికల్లీ ఇంకొక వర్డ్ని తీసుకుంటున్నా సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అని. సో మనం రన్ చేసుకుందాం. సో రన్ చేసుకుంటే మనకి సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అని కూడా పేస్ట్ అయిపోయింది, అంటే ప్రింట్ అయిపోయింది. సో మనం సక్సెస్ఫుల్గా ఒక స్ట్రింగ్ని అంటే ఒక కోడ్ని కాపీ చేసి పేస్ట్ చేసినాం. సో ఇప్పుడు మనం నెంబర్ని తీసుకుందాం. సో ఇప్పుడు నేను నెంబర్ 19 అని తీసుకున్నా. సో దీన్ని మనం ఇదంతా కూడా రన్ చేసుకుందాం, ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ఇది నేను రన్ చేస్తే నాకు 19 అని ప్రింట్ అయింది. సో నేను నెంబర్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మనం ఆ టైప్ ఆఫ్ టెక్స్ట్ని చూద్దాం, అంటే అదేంటిది. ఇప్పుడు మనం నెంబర్ తీసుకున్నప్పుడు మనకు ఆ నెంబర్గానే ప్రింట్ అయిందా లేదా అని చెప్పేసి. సో నేను టైప్ని కూడా మెన్షన్ చేస్తున్నాం. సో మన టైప్ వచ్చేసి స్ట్రింగ్. సో ఇక్కడ మనకు టైప్ స్ట్రింగ్ వచ్చింది. అంటే మనం ఒక నెంబర్ని తీసుకుంటే ఆ నెంబర్ ఫస్ట్ స్ట్రింగ్గా కన్వర్ట్ అయ్యి కాపీ చేసుకుంటుంది. సో అది ఇక్కడ నేను కమెంట్లో ఇచ్చిన కాపీ ఫంక్షన్ కన్వర్ట్స్ ఎవ్రీ డేటా టైప్ టు స్ట్రింగ్. అంటే ఫస్ట్ 19 ఇంటీజర్ అయితే దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకొని కాపీ చేసుకుంది. సో మన కోడలుగా అది స్ట్రింగ్ కాపీ అయినట్టు కాబట్టి అదే మనం ఇక్కడ టెక్స్ట్ 2కి పేస్ట్ చేసినాం. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ టైప్ స్ట్రింగ్ అని వచ్చింది. సో మనం సక్సెస్ఫుల్గా ఒక మినీ ప్రాజెక్ట్ చేసినాం పైథాన్లో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.